నల్లని మబ్బుల మధ్యకు వెళ్లి వెన్నెల ముగ్గులు వేసిందెవరో, కన్నుల కౌగిట కలలే కూర్చిందెవరో, రంగులు పొదిగిన వాసంతాన్ని రివ్వున రమ్మని పిలిచిందెవరో, గుప్పెడు గుండెకు చప్పుడు నేర్పిందెవరో, అచ్చ తెలుగు అక్షరాల మాలే అంతులేని ఇంత గొప్ప కేళి హోలీ, లక్ష లక్షణాల పాల వెళ్ళి కొలువు చూడ పిలుపు వచ్చేరారే మీరే, నింగికి నేలకు మధ్యన జరిగే వైభోగాన్ని చూతము రండి, సిరితో శ్రీహరి అడుగులు కూడే వేళ, ఈ కళ్యాణపు వైభోగానికి కొత్తగా పేరేం పెడదామండి, ముల్లోకాలకు కబురే పెట్టండర్రా. దాని జీవితంలో ఆనందం అనేదే లేదా? ఇలా ఎందుకు పుట్టించావు? బాధపడకమ్మా, మంగకు త్వరలోనే అంతా గుర్తొస్తుంది. అవును వదినా, జై నేను ఆ పనిలోనే ఉన్నాం. మేమెవరో చెప్పకుండా మంగకి మెల్లిగా గతం గుర్తు చేస్తున్నాం. నేను చేపట్టిన దీక్ష మంగకు గతాన్ని గుర్తు చేయడమే అంటే, మంగకి ఆపద తలపెట్టిన నిత్య నుంచి మంగని కాపాడుకుంటూ మెల్లగా గతాన్ని గుర్తు చేసే ప్రయత్నం చేస్తున్నాను. పిల్లలకు కూడా నేను ఎవరో చెప్పలేదు. మంగకు అన్ని జ్ఞాపకం వచ్చాక మంగ నోటితోనే నేను తన భర్తనని, ఆ పిల్లలకి తండ్రిని అని చెప్పించాలనుకుంటున్నాను. రేపు మీరు కూడా మంగతో అలాగే ఉండండి. మంగపై ఎక్కువ ఒత్తిడి పెంచకుండా మీరెవరో చెప్పకుండా మాట్లాడండి. మంగపై ప్రెషర్ పెరగకూడదనే మిమ్మల్ని ఇప్పుడు వెళ్ళొద్దు అన్నాను. రేపు మార్నింగ్ వెళ్ళండి ఆంటీ. మంగని పిల్లల్ని చూడండి. నేను మీకు ప్రామిస్ చేస్తున్నాను అంటే, మంగకు గతాన్ని గుర్తు చేస్తాను. నిత్యను మంచిగా మారుస్తాను. మీ ఇద్దరు పిల్లలు మీతోనే ఉంటారు. మీరు హ్యాపీగా ఉంటారంటే. ఏమిటి మేడం ఇంత పెద్ద ముగ్గు వేశారు? అంటే నిన్న మీరు జై సార్ కోసం చాలా హడావిడి చేశారు కదా, అందుకే ఈ రోజు నేను ఉడతా భక్తిగా ముగ్గు వేశాను. ఓ, ముగ్గుతో సార్కి స్వాగతం పలుకుతున్నారన్నమాట. అవునంటీ, అందుకే సుస్వాగతం అని రాస్తున్నాను. జై సార్ వస్తే నీకు చాలా సంతోషం కదా దివ్యమ్మా? ఆయన వచ్చినందుకు నిన్ను నాకంటే అమ్మే ఎక్కువ సంతోషించింది. అవునా మేడం గారు? సార్ని చూస్తే మీకు సంతోషంగా ఉంటుందా? అదేంటో తెలియదు వదినా. ఆయనను చూసినప్పుడు
ఏదో తెలియని ఆనందం, సంతోషం కలుగుతుంది. ఆయన ఎక్కడుంటే అక్కడ ఆనందం, సంతోషం ఉంటాయమ్మా. బహుశా ఆయన అభి దివ్యలను ఎక్కువ ఇష్టపడతాడనేమో. వీళ్ళని తన సొంత పిల్లల్లా చూసుకుంటారనేమో. లేక ఇంకేదైనా బంధం ఉందేమో వదినా. ఏదో తెలియని భావం కలుగుతుంది వదినా. గుళ్ళో దేవుణ్ణి చూసినప్పుడు కలిగే భావం లాంటిది. జైసారు నిజంగా దేవుడే మేడం గారు. అవును వదినా. సారీ రోజు నిజంగా వస్తున్నారా? సార్ రావాలని ఉందా మీకు? ఆ, అదే వదినా, వస్తారని చెప్పారు కదా. ఆ, వస్తున్నారో రారో అని. సార్ వస్తే ఆనందమే కదా మీకు. అంటే సార్ చాలా పెద్దవారు. ఆయనకెన్నో పనులుంటాయి. అవన్నీ వదిలేసి వస్తారా అని. సార్కి ఎన్ని పనులు, ప్రాజెక్టులు, ఫ్యాక్టరీలు ఉన్నా అవేవీ మీకంటే ఎక్కువ కాదు మేడం గారు. నాకంటేనా? అదే పిల్లల కంటే ఎక్కువ కాదు అంటున్నాను. అంతకు మించిన ఆస్తులు ఇక్కడున్నాయి. ఆస్తులా? అవే మేడం గారు, అభిమానం, ఆప్యాయత, ప్రేమలు. వీటిని మించిన ఆస్తులున్నాయా చెప్పండి? నాలాంటి పేదవాళ్లకో మీలాంటి మధ్యతరగతి వాళ్లకో ప్రేమ, అభిమానం, ఆప్యాయతలు, ఆస్తులు కానీ జైసార్ లాంటి పెద్దవాళ్లకి కాదు కదా వదినా. మీరు పేదవాళ్ళేమిటి మేడం, పెద్ద కోటీశ్వరులు. నేనా కోటేశ్వరరాల్నా? అంటే జైసార్ లాంటి పెద్ద మనిషి మీ పిల్లల్ని ఇష్టపడ్డారు అంటే మీరు పేదవారు కాదు మేడం గారు. అది మా అదృష్టం వదినా. అదే మీ ఐశ్వర్యం కూడా మేడం గారు. జైసార్ చూపించే ప్రేమలోనే మీరెంత గొప్పవారో తెలిసిపోతుంది. మట్టిలో వజ్రం కూరుకుపోయినంత మాత్రాన వజ్రం మట్టయిపోతుందా? అలాగే మీరు కూడా. మర్చిపోయిన మీ గతం మీ విలువ మీకు తెలియకుండా చేస్తోంది. ఏదో ఒక రోజు మట్టిలోంచి వజ్రం బయటపడ్డట్టు మీరేమిటో అందరికీ తెలుస్తుంది మేడం గారు. నాకు గొప్పతనం ఉండాలని నేను కోరుకోవట్లేదు వదినా. నా పిల్లలకి మంచి భవిష్యత్తు ఉంటే చాలు. దాన్ని వెతుక్కోవడమే నా పని. మీరేం వెతకాల్సిన పని లేదు మేడం గారు, మిమ్మల్నే వెతుక్కుంటూ మీ గతం వస్తోంది. మీకు మంచి భవిష్యత్తు ఇవ్వడానికే వస్తోంది. అప్పుడప్పుడు నాకు అలాగే అనిపిస్తుంది వదినా. నా వాళ్ళెవరో నన్ను వెతుక్కుంటూ వస్తున్నట్టుగా ఉంటుంది. నిన్న జైసార్ని చూసినప్పుడు, వాళ్ళ పిన్ని గారిని చూసినప్పుడు నాకు అలాగే అనిపించింది. ఈ రోజు ఇంకో కొత్త మనిషి ఎవరో నా కోసం వస్తున్నట్టు, ఆ వ్యక్తి నేను కలుసుకోబోతున్నట్టు అనిపిస్తుంది. ఆ వ్యక్తి రాక నా మనసుకు తెలుస్తుంది వదినా. ఎవరు మేడం ఆ కొత్త వ్యక్తి?
ఇంత పొద్దున్నే మామ్ ఎక్కడికి వెళ్తుంది? ఎందుకు హడావిడి పడుతుంది? ఆఫీస్కి ఇంత ఎర్లీగా వెళ్ళదు. టెంపుల్కి వెళ్తుంది అనుకుంటే దానికి ఇంత బిల్డప్ అవసరం లేదు. పైగా పూల సజ్జ కూడా లేదు. సో మామ్ ఏం చేయబోతోంది? బేబీ, నువ్వు నా కార్లో ఏం చేస్తున్నావు? నువ్వెక్కడికో వెళ్తున్నావు కదా, నేను నీతో వస్తాను. నేను ఇంపార్టెంట్ వర్క్ మీద వెళ్తున్నాను బేబీ. నాతో నువ్వు రావాల్సిన నీడ్ లేదు. ఏంటి మామ్, ఏంటి అంత ఇంపార్టెంట్ వర్క్? అది నీకు చెప్పకూడదు. ఎందుకు చెప్పకూడదు? వెళ్ళొచ్చాక చెప్తాను. ఇప్పుడే చెప్పు, లేదా నన్ను తీసుకెళ్ళు. బేబీ ప్లీజ్, చెప్పింది విను. నో మామ్, నీ ఎగ్జైట్మెంట్ చూస్తుంటే ఎక్కడ యాక్సిడెంట్ చేస్తావేమోనని భయంగా ఉంది. నేనే డ్రైవ్ చేస్తాను. యాక్సిడెంట్, ఆ వర్డ్ నీకు బాగా ఇష్టమైనట్టుందే. మామ్, ఇంకెందుకు వెళ్ళడం? డ్రాప్ అవుతానులే. మామ్, నువ్వు నా పెళ్లి ఏర్పాట్లు చేయడానికి వెళ్తున్నావా? మరి ఇంత పొద్దునే ఎక్కడికి వెళ్తాననుకున్నావు? ఎప్పుడైనా ఎక్కడికైనా ఇంత అర్లీగా బయలుదేరానా? కనీసం ఈ టైంకి కాఫీ కూడా తాగను కదా. ఐఎమ్ సో సారీ మామ్. ఏంటి సారీ? నీ పెళ్లి అలా చెయ్యాలి, ఇలా చెయ్యాలని నైట్ అంతా ఆలోచించి చాలా ప్లాన్స్ వేసుకున్నాను. నువ్వేమో నా మీద డౌట్ పడుతూ నన్ను డిసప్పాయింట్ చేస్తున్నావు. నేనెక్కడికి వెళ్ళను బేబీ. ఆ అరేంజ్మెంట్స్ ఏవో నువ్వే చెయ్. అయ్యో మామ్, సారీ చెప్పాను కదా. ప్లీజ్ మామ్, ప్లీజ్ 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 వెళ్ళవా? నా కోసం వెళ్ళవా? నాకు మూడ్ పోయింది. మామ్ ప్లీజ్ మామ్. సి, ఇంకెప్పుడు నీకు అడ్డు చెప్పను, ఓకే? అయితే ఆల్ ది బెస్ట్ చెప్పు. పోయిన ఎనర్జీ తిరిగొస్తుంది. ఆల్ ద బెస్ట్ మామ్. ఇక నుంచి అంతా బెస్టే బేబీ. మామ్, వెళ్ళిన పని సక్సెస్ చేసుకొని రావాలి. షూర్. బాయ్. బాయ్ మామ్. నువ్వు మా పెళ్లి పనులు చూసుకో మామ్. నేను జై సంగతి చూస్తాను. చారి కాల్ చేస్తున్నాడేంటి? చెప్పు చారి. చారీ కాదంకుల్, చారీ కొడుకు చారుకేశా. ఓ, గుడ్ మార్నింగ్ చారుకేశా. అయ్యో, మీరు నాకు గుడ్ మార్నింగ్ చెప్పడం ఏంటి అంకుల్? నేనే మీకు చెప్పాలి. శుభోదయం అంకుల్. ఏంటి మార్నింగ్ కాల్ చేసావు? మీకు ఒక గుడ్ న్యూస్ చెప్పాలి అంకుల్. ఏంటి? మీరు మా ఇంటికి అదే మంగ మేడం గారి ఇంటికి వస్తున్నారు కదా అంకుల్.
బయలుదేరుతున్నాను. త్వరగా రండి, మీరెప్పుడు వస్తారా అని మేడం గారు వెయిట్ చేస్తున్నారు. రియలీ? నిజం అంకుల్, ఇందాక ఇంటి ముందు ముగ్గేస్తూ మీరు వస్తున్నారా అని మా అమ్మని అడుగుతున్నారు. అవునా? మిమ్మల్ని ఎప్పుడెప్పుడు చూస్తానా అని మేడం గారు ఆనందపడుతున్నారు అంకుల్. మిమ్మల్ని చూస్తే మేడం గారికి ఆనందం వస్తుందంట. అదేదో తెలియని ఫీలింగ్ వస్తుందంట. రోజు రోజుకి మీరు మేడం గారికి బాగా దగ్గరైపోతున్నారు అంకుల్. ఇలా మీరు రోజు వస్తే మేడం గారికి త్వరగా గతం గుర్తొస్తుంది. థ్యాంక్ యూ చారుకేశ. ఇది గుడ్ న్యూస్ మాత్రమే కాదు, నా గుండె ఆనందంతో ఉప్పొంగిపోయే న్యూస్. థ్యాంక్ యూ సో మచ్. దీనికి థ్యాంక్స్ ఎందుకు అంకుల్? మేడం గారు ఆ మాట అనగానే వెంటనే మీకు షేర్ చేయాలనిపించి కాల్ చేశాను. మీ పట్ల నేను మా అమ్మ చేసిన పాపానికి ఇది ప్రాయశ్చిత్తం అనుకోండి. చిన్నవాడివి అంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడకూడదు, తప్పు. చిన్నపిల్లనైనా చేసింది పెద్ద తప్పే కదా అంకుల్. తెలియక చేసిందని తప్పు అనరు. అయినా నేనెప్పుడో క్షమించేశాను. థ్యాంక్స్ అంకుల్. త్వరగా రండి, మీకోసం మేడం గారు దివ్య ప్రేమతో ఎదురు చూస్తున్నారు. మరి అభి? అభి బాబు కూడా వెయిట్ చేస్తున్నాడు అనుకోండి. ఏంటి, నా మీద కోపంగానా? లేదంకుల్, అభి బాబు కూడా మీరంటే ఇష్టం, కానీ పైకి చెప్పడు. ఓకే చారుకేశ, కాసేపట్లో బయలుదేరతాను. ఉంటాను. బంగారం, ఒక్క రోజులోనే నేనంటే నీకు ఇష్టం కలిగిందా? అది ఇష్టమేనా, లేక మన పిల్లలపై నేను చూపిస్తున్న ప్రేమ, కన్సర్న్కి రెస్పెక్ట్ ఇస్తున్నావా? నీ నుంచి నేను గౌరవాన్ని కోరుకోవట్లేదు మంగా, నీ గుండె లోతుల్లో నాపై ఉన్న ప్రేమను కోరుకుంటున్నాను. ఆ ప్రేమను గుర్తు చేసుకోమంటున్నాను. వస్తున్నాను మంగా. నిన్నటి నీ జ్ఞాపకాలతో మొదటిసారి హాయిగా నిద్రపోయాను. కొత్త జ్ఞాపకాల కోసం మళ్ళీ వస్తున్నాను. మన పాత జ్ఞాపకాల్ని గుర్తు చేయడానికి వస్తున్నాను. చెప్పు చారుకేశా. చారుకేశా కాదు సార్, వాళ్ళ నాన్న చారీనండి. నువ్వా? చెప్పు. గుడ్ మార్నింగ్ సార్. నీ బోడి గుడ్ మార్నింగ్ ఎవరికి కావాలయ్యా? విషయం ఏంటో చెప్పు. మీకు గుడ్ న్యూస్ చెప్పాలి సార్. ఏంటి? మీ మేడం నన్ను చూడాలి అని అడుగుతుందా? ఈ విషయం మీకెలా తెలిసిపోయింది సార్? నీకు అసలు బుద్ధుందా చారి? కాస్తైనా కామన్ సెన్స్ ఉందా? కడుపుకి రైస్ తింటున్నావా లేదా గ్రాస్ తింటున్నావా? మహాప్రభు, ప్రొద్దుటే ఈ తిట్ల దండకం ఏమిటండి? నేను మీకు కళ్ళబొల్లి కబుర్లు కలిపించి చెప్పడం లేదండి. మేడం గారు నిజంగానే మిమ్మల్ని అడిగారండి. నేను అందుకు తిట్టలేదు. మరి ఎందుకు తిట్టారు సార్? ఇంత గుడ్ న్యూస్ ని ఇంత లేట్ గా చెప్పినందుకు. నీకంటే ముందు చారుకేశ్ చెప్పాడు. వాడు చెప్పాడా అండి? నీకంటే వాడు 100 రెట్లు కాదు, 1000 లక్ష రెట్లు బెటర్ చారి. నా ఎమోషన్స్ ని కరెక్ట్ గా క్యాచ్ చేశాడు. నువ్వు ఉన్నావెందుకు? ఇంత వయసు వచ్చింది అని ఆ బుద్ధి పెరగలేదు. అది కాదు సార్, నేను చెప్పేది. పెట్టే ఫోను. వస్తున్నాను సార్. నా మాట చారుకేశ. నాన్నారు
ఏమైందండి? ప్రొద్దుటే వీడు జై సార్తో నన్ను తిట్టించాడు. అవునా చారుకేశా? అయ్యో లేదమ్మా. రేయ్ అబద్ధాలు ఆడకు. అంతకత్తరు ఏం చేస్తాను వేధవాని కదా. అయినా ఉదయం నుంచి నువ్వు నా వెనకే ఉన్నావు కదరా. నేను ఎటు వెళ్తే అటే వచ్చావు. సార్కి ఎప్పుడు కాల్ చేశావు? మధ్యలో మీరు గ్యాప్ ఇచ్చారు కదా నాన్నారు. దేనికి? మధ్యలో మీరు ప్రకృతి పిలిస్తే వెళ్ళారు కదా. ప్రకృతి ఎవరండి? పక్కింటి జాగృతి వాళ్ళ అక్క. తను పిలిస్తే మీరెందుకు వెళ్ళారు? అమంగళం ప్రతిహతమవుగాక. ఒసే అనుమానపు పక్షి, ప్రకృతి పిలవడం అంటే నేచర్ కాలు లఘు శంక తీర్చుకోవడం అన్నమాట. ఆ గ్యాప్ లో నేను సార్ కి కాల్ చేశాను అన్నమాట. సార్ దగ్గర నువ్వు బాగానే మార్కులు కూడా వేస్తున్నావురా.